గాని రాత్రిపూట 1 o'clock పర్మిషన్ ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకున్నది? అది 300 రూపాయల టికెట్ను 3000 రూపాయలకు ఎందుకు పెంచుకున్నది? ఇప్పుడు ఒక్క నిమిషం, మన పీడీఎస్ వెంకటేష్ గారు ఏదో మాట్లాడదలుచుకున్నారు. పీడీఎస్ వెంకటేష్ గారు రాష్ట్ర నాయకులు, వాళ్ళు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం చెప్పండి, ఈ సినిమాల ద్వారా మనం ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాం? స్మగ్లర్ను ప్రోత్సహిస్తున్నామా? ఒక సామాజిక బాధ్యతగా దాని మీద ఒక ప్రత్యేకంగా ఒక మంచి ప్రొడక్టివిటీగా ఒక ప్రోగ్రెసివ్ రిపోర్ట్గా మనం ఇస్తున్నామా, లేకపోతే స్మగ్లర్స్ను మనం వాళ్ళను ప్రొడ్యూస్ చేసుకుంటూ వారిని ఇంకా వెనకాల వేసుకొని వస్తున్నామా? మీరు చెప్పండి వెంకటేష్ గారు. సార్, ముందుగా ఈ రేవతి కుటుంబానికి వారి కుమారుడికి పీడిఎస్గా మేము రాష్ట్ర కమిటీ నుంచి సంతాపాన్ని తెలియజేస్తున్నాము. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి సినిమా ఏదైతే ఉందో, ముందుగా బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వడం అనేది మేము తప్పుపడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు, మేము ఏమంటున్నామంటే ఈరోజు సినిమా యంత్రాంగం ఏదైతే ఉందో పెద్దల జీవితాల నుంచి దోపిడీ చేస్తూనే వారిని రోడ్డు మీదకి వస్తున్న సందర్భంలో ఇటువంటి షోలకి ఇటువంటి సినిమా థియేటర్లకు వెళ్ళడం అనేది ఏదైతే ఉందో, దానివల్ల ఈరోజు రేవతి అనేది చనిపోవడం జరిగిందని మేము పీడిఎస్ గా తెలియజేస్తున్నాం. ఈరోజు అల్లు అర్జున్ గారు ఈరోజు ఇక్కడికి వెళ్ళకుండా ఉంటే ఈరోజు ఆ ఘటన జరిగేది కాదు. ఒకవేళ ఈ సినిమా గురించి సంబంధించి అక్కడ పోలీస్ యంత్రం కావచ్చు, ఆ థియేటర్ సిబ్బంది కావచ్చు, వారు కనుక పర్యవేక్షణ కనుక గట్టిగా అంటే మంచిగా చేస్తుంటే ఈరోజు ఆ ఇద్దరు, ఆమె కానీ ఆ కుమారుడు కానీ మరణించేవారు కాదు. మేము ఏమంటున్నాం అంటే, ఈరోజు సమాజాన్ని శాస్త్రీయంగా ఆలోచింపజేసినటువంటి సినిమా బృందం ఏదైతే ఉందో, ఆ బృందం మొత్తం కూడా ఈరోజు డబ్బులు దోచుకోవడం కొరకు ఎంతో మంది యువతని పక్కదారి పట్టించే విధంగా ఇటువంటి స్మగ్లింగ్ సినిమాలు తీస్తూ ఎంతో మంది యువతని నాశనం చేసిన పరిస్థితి వ్యవస్థలో కనిపిస్తా ఉన్నది. మేము అంటున్నాము, ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు చెప్తున్నారు, ఆ పిల్లగాడికి సంబంధించినటువంటి హెల్త్ ఏదైతుందో అది అల్లు అర్జున్ గారు చూసుకుంటారు, హాస్పిటల్ ఫీజు పే చేస్తున్నాం అంటున్నారు. ఈ ఆల్రెడీ ఆ బాబు చనిపోయిందని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. అంటే ఇప్పుడు ఆ బాబుని కావచ్చు, వాళ్ళ అమ్మాయిని కావచ్చు, రేవతిని కావచ్చు, ప్రాణాలను మీరు తిరిగి తీసుకొస్తారా? అదే మీ కుటుంబంలో వెంకటేష్ ఒక్కసారి మన చిట్టిబాబు గారు ఏదో చెప్తున్నారు, విన్నదాం. జిల్లాల వారీగా విచ్చలవిడిగా అనేక థియేటర్లో పర్మిషన్ ఇచ్చారు. బెనిఫిట్ షోలు ఎందుకండి అంటున్నా? చిన్న సినిమాలకు మీరు పర్మిషన్స్ ఇస్తారా? పెద్ద సినిమాల పేరు చెప్పి, స్మగ్లింగ్ పేరు చెప్పి ఇటువంటి సినిమాలు తీస్తుంటే మీరు ఎట్లా పర్మిషన్ ఇస్తారు? అంటే పర్మిషన్ ఇస్తారు, వాళ్ళకి ప్రాణాలు పోతే ప్రభుత్వం స్పందించదు, ఇటు సినిమా ఇండస్ట్రీ స్పందించదు, ఏమీ స్పందించదు. కానీ ప్రజల ప్రాణాలు పోతున్నా, ప్రజల్ని దోచుకుంటున్నా కూడా కనీసం స్పందించరు. సార్ లాంటి వాళ్ళు మాట్లాడతారు, ఏం మాట్లాడతారండి? హాస్పిటల్ ఖర్చు పెట్టుకున్నారు, ఇదండి కావాల్సింది. ఒక్క నిమిషం, మనం వెంకటేష్ గారు ఒకటే నిమిషం, చిట్టిబాబు గారు ఏదో చెప్తున్నారు. వెంకటేష్ గారు, వెంకటేష్ గారు యాజమాన్యం కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగము వెంకటేష్ ఒక్క నిమిషం ఆగండి. వెంకటేష్ మీరు ఒక్క నిమిషం ఆగండి. వెంకటేష్ ఒక్క నిమిషం ఆగండి. చిట్టిబాబు, మనము పూర్తిగా విన్న తర్వాత సమాధానం చెప్దాం ఖచ్చితంగా. మాట్లాడద్దు దయచేసి, స్పందించబట్టే ఈ రేట్లు పెంచొద్దు అని చెప్పి విను విషయం విను. కేసేసా 17వ తారీఖు ఈ రేట్ల విషయం మీద, ఇది దోచుకుంటామో బ్లాక్ టికెట్లు అమ్ముకుంటానికి, బ్లాక్ లో అమ్ముకుంటానికి లీగలైజ్ చేస్తున్నారు, తప్పు, ఇది ఇలా అమ్మకూడదు అని మేము కేసేసాం. కేసు 17వ తారీఖు హీరింగ్ పెట్టారు. మొన్న టైం షార్ట్ కనుక 17కు చాలా విషయాలు ఉన్నాయి, నేను లాగాలి అన్ని లాగుతామని చెప్పి జడ్జి గారు అన్నారు. ఒక్క నిమిషం, అది పూర్తిగా విని సమాధానం చెప్పు వెంకటేష్. ఆయన చెప్పిన విషయం పూర్తిగా విని దానికి